సుధీర్ సెకండ్ రౌండ్ కూడా నువ్వే గెలిచావు. సో ఇప్పుడు టాస్క్ మీరే ఇవ్వాలి. రైట్. భయం వేస్తుందా చెప్పు, వదిలేస్తా. భయం లేదు అంటే నా దగ్గర రా, నా ముందు వచ్చి నించో, నన్ను ఢీ కొట్టు. రేష్మికి భయమా? మీరున్నారుగా, ఎందుకు భయం ఉంటది? మీరున్నారుగా గ్యాస్ నింపడానికి. ఎప్పుడన్నా భయం వేసినా ఏం చేసినా. ఇప్పుడు టాస్క్ ఇవ్వు. రష్మి, నువ్వు ఇప్పుడు సుధీర్ నా క్యారెక్టర్ చేయాలి. చాలా కష్టం, బట్ ఓకే, ట్రై చేయి. యాక్టింగ్ అది ఏదైనా అటు ఇటు ఉంటే చూద్దాం. కాదు, ఇప్పుడు రష్మి సుధీర్. ఎస్, నువ్వు రష్మి. నేను రష్మి అని చెప్పానా? నువ్వు ఎందుకు మధ్యలో నువ్వు ఇస్తున్నావు టాస్క్? మరి రష్మి ఎక్కడ? చెప్తా నాగమమ్మా. చెప్పమ్మా. నువ్వు సుధీర్. ఓకే, నేను సుధీర్. నేను రష్మి. ఓకే ఓకే. ఇది ఏంటిది? ఆగాగా, నీకున్న ఐడెంటిటీ ఇది ఒకటే. తీబా అంటే ఇప్పుడు నేను చీర కట్టుకోదు కదా ఇవిడే. సారీ, కట్టేసుకో. మీకు అబ్బాయిలు కూడా స్కట్లో చూడాలనిపిస్తుంది ఈ మధ్య. నువ్వు రష్మివి, నేను సుధీర్. మీరు రష్మి. అరే ఖానా లేకే ఆओ. నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేసి నన్ను ఇంప్రెస్ చేయాలి. సుధీర్, బిహేవ్ యువర్ సెల్ఫ్. సారీ, శేఖర్ మాస్టర్ చూస్తున్నారు. చూడపోతే ఓకే. ఏ రష్మి, ప్లీజ్ ఇది రాను. రష్మి ప్లీజ్, రష్మి ఇది రానా? నువ్వు కాళ్ళు పట్టుకున్నా రాను. సుధీర్, प्लीज रश्मि इधर आना। नहीं सुधीर, नो। लास्ट नाइट पब में क्या किया तुमने? वो लड़के को क्यों देख रहे? రష్మి, నేను నీకు ఒకటి చెప్పాలనుంది. నాకు ఇట్రా. చూడు రష్మి, బ్రష్ చేయలేదా? ఇప్పుడు చెప్పు. నేను పంది తినే బురదలో ఉన్న పురుగుని. నాకు తెలిసి నీ మొహం చూస్తే తెలుస్తుంది. నాకు ఏ అమ్మాయి చూసినా వాళ్ళ మీద ప్రేమ పొంగుతుంది. నాకు తెలిసి నువ్వు ఎంత అందగాడు. ఏ అమ్మాయి నాకు అస్సలు వెనక్కి తిరిగి కూడా చూడదు. అయినా నువ్వు నా ముందు నుంచి వెళ్ళేటప్పుడు కుక్కకి విసిరే బిస్కెట్ లాగా ఆ స్మైల్ విసిరేసి వెళ్ళిపోతావు కదా, అది చూసి నేను ఫ్లాట్ అయిపోతా. నాకు ఏడుపు వస్తుంది తెలుసా? నీ టేస్ట్ ఎంత దరిద్రం నాకు తెలియదు. నేనే టేస్ట్ పడుతున్నావు నువ్వు. నేను మేకప్ తీస్తే ఎంత దరిద్రంగా ఉంటాను తెలుసా? సతీష్ గారిలో ఉంటాను. అలాంటిది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. నీ వెనకట్లు ఎంత మంది పడుతున్నారు సుధీర్. అలాంటిది రష్మి, నా ఏజ్ తెలుసా నీకు? ఎన్టీ రామారావు గారికి సిస్టర్ క్యారెక్టర్ చేశాను. ఏం నువ్వు డ్రెస్ లాగుతున్నావు? ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఏం చెయ్యు. ఈ స్కిట్ రిజల్ట్ తర్వాయి భాగం మరికొద్ది ఎపిసోడ్స్ లో చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలోది ఎప్పటికీ తేలంది. నువ్వు ఎప్పుడు మధ్యలో వస్తావు? నేను ఓకే, సో ఇక్కడితో సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం.